హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ 2 లీటర్ల డబ్బాలో ఒక కంపోస్ట్ తయారు చేసుకుందాం. అది కూడా మన ఇంట్లో ఉండే చేసుకుందాం. ఈ కంపోస్ట్ వల్ల యూజ్ ఏంటంటే మన కుండీలో ఉన్న పూల మొక్కలకు కానీ లేదా మన గార్డెన్స్లో ఉన్న కూరగాయ మొక్కలకు కానీ చక్కగా హెల్ప్ అవుతుంది. సో ఇది ఎలా తయారు చేసుకోవాలి అంటే చాలా సింపుల్. అది ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. చిన్న వీడియోనే కాబట్టి మీకు కంప్లీట్గా తెలిసిపోద్ది. సో అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో ఒక లైక్ కొట్టండి. గా ఒక 2 లీటర్ డబ్బా తీసుకోండి. ఫస్ట్లీ నైఫ్ బాగా వేడి చేసుకొని హోల్ వేసుకున్నాం. ఇక్కడ కట్ చేసేసుకున్నాం. ఇలా కంప్లీట్గా కాకుండా ఇలా లిడ్ లాగా అంటే మళ్ళీ క్లోజ్ చేసుకునేటట్టు కట్ చేసుకోవాలన్నమాట. సో బాటిల్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బాటిల్లో మనం 3 లేయర్స్ యాడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మట్టి యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సెకండ్ లేయర్ మెయిన్ మన కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ని సెకండ్ లేయర్కి యాడ్ చేయాలి. కిచెన్ వేస్ట్ అంటే లైక్ ఏదైనా ఉల్లిపాయ తొక్కులు కానీ, ఫ్రూట్స్ పీల్స్ కానీ, లేదా ఎగ్ షెల్స్ కానీ ఉంటాయి కదా కిచెన్ నుంచి వచ్చే వేస్ట్. ఆ వేస్ట్ని సెకండ్ లేయర్కి యాడ్ చేసుకోవాలి. థర్డ్ లేయర్కి ఏం యాడ్ చేసుకోవాలంటే మనం కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, ఏదైనా సంథింగ్ బ్రౌన్ కలర్ అట్టలు, అలాంటివి థర్డ్ లేయర్ యాడ్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ లేయర్గా వెళ్ళి మట్టి తెచ్చుకున్నామండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం మట్టి. కొంచెం లోపల మట్టి తీసుకోవాలి. కొంచెం తవ్వుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఫస్ట్ లేయర్గా మనం మట్టి యాడ్ చేసుకుందాం. చెప్పా కదా, మట్టి డీప్ అంటే కొంచెం లోతు ఉన్న మట్టిని సెలెక్ట్ చేసుకోవాలి. మట్టి మనం ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఫస్ట్ లేయర్గా మట్టిలో మనకు తెలిసిందే చాలా యూస్ఫుల్ అయిన కోట్లైన సూక్ష్మ జీవులు ఉంటాయి అన్నమాట ఈ మట్టిలో. సో ఈ మట్టిలో ఉన్న ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని ఈ మట్టిలో ఉన్న ఈ మైక్రో ఆర్గానిజమ్సే మనం యాడ్ చేసే కిచెన్ వేస్ట్ని కానీ లేదా కార్డ్బోర్డ్ షీట్స్ని కానీ డికంపోజ్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ దాకా మనం ఫస్ట్ లేయర్ వేసుకుందాం. నెక్స్ట్ సెకండ్ లేయర్కి మనం కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వేస్ట్ని యాడ్ చేసే ముందు ఇలాంటి పెద్ద పెద్ద పీల్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం. ఎందుకంటే ఇలా చిన్న చిన్న ముక్కలు వేస్తే ఏమవుతుంది, మన డికంపోజిషన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ మనకి కంపోస్ట్ కూడా తొందరగా రెడీ అవుతుంది అనమాట. అందుకని మనం ఇలా కట్ చేసుకోవాలి. అండ్ ఈ కిచెన్ వేస్ట్లో ఎటువంటి నాన్ వెజ్ మెటీరియల్స్ లైక్ బోన్ కానీ లేదా మీట్ కానీ రాకుండా చూసుకోండి. ఎందుకంటే అది డికంపోజ్ అవడానికి చాలా లాంగ్ టైం తీసుకుంటుంది అన్నమాట, మీట్ కానీ బోన్స్ కానీ. సో అవేమీ యాడ్ చేయొద్దు, ఓన్లీ వెజిటేబుల్ స్టఫ్ మాత్రమే, వాటి నుంచి వచ్చిన వేస్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత ఇది మన సెకండ్ లేయర్గా యాడ్ చేసుకుంటాం అన్నమాట. సెకండ్ లేయర్ ఇలా యాడ్ చేసుకున్నాం. ఈ సెకండ్ లేయర్ పైన ఇప్పుడు మనం థర్డ్ లేయర్ వేసుకుందాం. థర్డ్ లేయర్ ఏంటంటే ఇలాంటి కార్డ్బోర్డ్స్, వీటిని కూడా మనం చిన్న చిన్న ముక్కలు చేసుకుంటాం. ఈ కార్డ్బోర్డ్స్ మనం ఎందుకు యాడ్ చేస్తామంటే ఇవి పేపర్ లాగా ఉంటుంది కాబట్టి ఇవి తేమని ఎక్కువ హోల్డ్ చేస్తాయి అన్నమాట. సో డికంపోజన్ ప్రాసెస్లో మెయిన్ ఏంటంటే తేమ ఉండాలి, ప్లస్ బాటిల్ లోపల వేడిగా ఉండాలన్నమాట. వార్మ్ కండిషన్స్ ఉండి అండ్ మాయిశ్చర్ ఉంటే డికంపోజిషన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోద్ది. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. వీటిని కట్ చేసుకున్న ముక్కల్ని థర్డ్ లేయర్గా యాడ్ చేసేసుకుందాం. చూడండి, ఫస్ట్ లేయర్ ఏమో మట్టి, సెకండ్ లేయర్ ఏమో కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్, అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి ఈ బ్రౌన్ కలర్ కార్డ్బోర్డ్ షీట్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మట్టి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మట్టి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ
ఇంకో లేయర్గా ఈ కార్డ్బోర్డ్ షీట్స్ యాడ్ చేసుకోవాలి. అలా రిపీట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడతో ఆపేద్దాము. అండ్ మీరు ఎంత పైకి వచ్చినా లాస్ట్ లేయర్ మాత్రం, అంటే టాప్ లేయర్ మాత్రం అది మట్టి అవ్వాలి. టాప్ లేయర్ మట్టితోనే ఎండ్ అవ్వాలి. ఓకే, చూడండి డిఫరెంట్ లేయర్స్: సాయిల్, కిచెన్ వేస్ట్, కార్డ్బోర్డ్ షీట్స్. మళ్ళీ అలాగా లేయర్స్గా యాడ్ చేసాం. నెక్స్ట్ టాప్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకున్నాం కదా, దాన్ని ప్లాస్టర్తో క్లోజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ బాటిల్ తీసుకెళ్ళి ఏదైనా వార్మ్ ప్లేస్లో కానీ, డైరెక్ట్ సన్లైట్ కాకుండా ఇండైరెక్ట్గా సన్లైట్ పడే ప్లేస్లో పెట్టుకుంటే ఇందులో హ్యూమిడిటీ వల్ల ఈ లోపల యాడ్ చేసిన కిచెన్ వేస్ట్ కానీ, ఆ పేపర్స్ కానీ అవన్నీ తొందరగా డికంపోజ్ అవుతాయి అన్నమాట. నేను సేమ్ మెథడ్ ఫాలో అయ్యి ఈ కుండీలో కూడా చేశాను. ఈ కుండీలో చేయడం వల్ల యూజ్ ఏంటంటే, ఈ కంపోస్ట్ రెడీ అవ్వడానికి దాదాపుగా ఒక 50 to 60 days పడుతుంది అనమాట. ఈ 50 to 60 days తర్వాత నేను డైరెక్ట్గా ప్లాంట్ దీంట్లోనే పెట్టేసుకుంటాను. ఏదర్ వెజిటేబుల్ క్రాప్ కానీ, ఏదైనా ఫ్రూట్ క్రాప్ కానీ, నాకు కావాల్సిన మొక్క నేను డైరెక్ట్ దీంట్లోనే పెట్టేసుకుంటాను. దానికి కావాల్సిన న్యూట్రియన్స్ ఆల్రెడీ దీంట్లో రెడీగా ఉంటాయి, ఎందుకంటే ఆ కంపోస్ట్ అప్పటికి రెడీ అయి ఉంటుంది కాబట్టి. క్లోజ్ చేసేసుకుంటాను దీన్ని కూడా. చాలా సింపుల్ మెథడ్. ఎవరైనా వాళ్ళ కుండీలో మొక్కల కోసం లేదా వాళ్ళ గార్డెన్లో ఉన్న మొక్కల కోసం ఈజీగా తయారు చేసుకునేటట్టు ఈ వీడియో తీసామన్నమాట మనం. సో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరికైనా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కానీ లేదా న్యాచురల్ ఫార్మింగ్ గురించి కానీ ఇంట్రెస్ట్ ఉంటే, అండ్ గార్డెనింగ్ గురించి కూడా, ఎందుకంటే ఫస్ట్ స్టెప్ గార్డెనింగ్ నుంచి స్టార్ట్ చేయడమే. మనం న్యాచురల్గా స్టార్ట్ చేస్తే అట్ ది ఎండ్ మనం న్యాచురల్గానే ఉంటాం, మన ప్రాసెస్ మొత్తం న్యాచురల్గానే ఉంటుందని నేను ఈ గార్డెనింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను మన ఛానల్లో. దట్టు దాంతోపాటు ఆర్గానిక్ రిలేటెడ్ కానీ, న్యాచురల్ ఫార్మింగ్ రిలేటెడ్ కానీ వీడియోస్ ఉంటాయి. సో మీకు ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.